రాజకీయాల గురించి చర్చించని వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు. కారణం ఏంటి? ఇంత గొప్పగా పాలకులు ఉంటారని, నాయకులు ఉంటారని చెప్పి మేము భావించలేదు. కానీ మోడీ గారిని చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం. అందుకే ఈ దఫా నేను స్పెక్టర్గా ఉండదలుచుకోలేదు. తప్పకుండా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అప్నీ బార్ 400 పార్. ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ 130-140 కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి, అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. అందుకనే ప్రజలు కనుక తలుచుకుంటే अगर प्रजा जो चाहता है जरूर वो इम्प्लीमेंट होगा. आज जो आवाज जो उठाया था आपकी बार 400 पार, जो प्रजा ने उठाया था, इसीलिए वो जरूर सक्सेस होगा. నాకు తెలిసి శ్రీనివాసరావు గారికి నాకంటే ఎక్కువ తెలుస్తుంది. ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, పూర్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, అండర్ డెవలప్డ్ కంట్రీ. కానీ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, భారత్ పూర్ కంట్రీ కాదు, భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన దేశం భారత్. ఎకానమీ, అవర్ పొజిషన్ ఆన్ గ్లోబ్, 11th పొజిషన్ ఆన్ గ్లోబ్. టుడే our position is 5th place on globe. Tomorrow it will come third stage. మోడీ గారు ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఎకానమీ చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాడు ఒక మాట చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్ రెసిషన్ ఉన్నప్పటికీ కూడా జపాన్, అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో నెగటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా, గ్రోత్ లేనప్పటికీ కూడా, ఇవాళ భారత్ మాత్రం అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి, రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఇవాటి కూడా ఎక్కడ గ్రోత్ రేటు తక్కువ కాకుండా కాన్స్టాంట్గా పెరుగుతున్న దేశం భారతదేశం.